హాయ్ ఫ్రెండ్స్, స్టోన్ మీద కొన్ని రకాల గుర్తులు ఉండటం వల్ల ఈ స్టోన్ మీకు చూపించడం జరుగుతుంది. పల్నాడు జిల్లా మాచర్ల అటువైపు దొరికినటువంటి రాళ్ళు. మీరు చూసే ప్రతి స్టోన్ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసే ప్రతి స్టోన్ నాకు దొరికింది కాదు, వేరే వాళ్ళ వ్యక్తుల స్టోన్స్. ఇవి మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఇలాంటి స్టోన్స్ దొరికే దగ్గర డైమండ్ ఉంటుందా, ఉంటే ఉండొచ్చు అనేసి ఒక చిన్న మెసేజ్ చేయండి. కింబర్ స్టోన్ పగలగొట్టి బయటికి తీసినటువంటి ఈ స్టోన్ దాని మీద ఉన్నటువంటి స్టెప్పులు, గుర్తులు, వీటిని మీకు చూపించడం జరుగుతుంది. నేను అయితే ఇది డైమండ్ అనుకున్నాను. లైట్గా ఎల్లో కలర్ కోటింగ్ ఉంది. ప్రతి స్టోన్ కూడా వాటి మీద చక్కటి ఆకారంలో కొన్ని గుర్తుల ద్వారా అనేకంగా ఉన్నాయి. కానీ అవన్నీ సూదిముక్కరాల స్టోన్సే ఇవన్నీ. కానీ ఇది మాత్రం కింబర్ స్టోన్ నుంచి ఒక పెద్ద బండరాయి లాంటి సూదిముక్కరాల్లో ఉండేటువంటి ఒక పెద్ద బండరాయి నుంచి పగలగొట్టి తీసినటువంటి బయటికి ఈ స్టోన్. ఉన్న వాటిల్లో ఈ స్టోన్ చాలా బాగుండింది. కింబర్ స్టోన్ పగలగొడితే డైమండ్ దొరుకుతుందా? ఆ మరక చూడొచ్చు. దాని మీద ఉన్నటువంటి కొన్ని గుర్తుల ద్వారా ఇది డైమండ్ అయి ఉండవచ్చు అని నేను ఒక ఆలోచనతోటి మీకు చూపిస్తూ ఉన్నాను. కాలిపోయినటువంటి కింబర్ స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ పగలగొట్టి బయటికి వచ్చినటువంటి రాయి. ఇదైతే చాలా బాగుంది ఈ స్టోన్. మిగతా 2 స్టోన్స్ మాత్రం క్రిస్టల్స్ పలుకులు. అవి కూడా చాలా చక్కగానే ఉన్నాయి చూసేందుకు. వీటిల్లో ఏ స్టోన్ పట్టుకొని మనం చూసినా కూడా ప్రతి స్టోన్ మీద ఈ విధంగా గుర్తులు అయితే ఉన్నాయి. అందువల్లే ఇవి మీకు చూపించాలనిపించింది. చూసేది ప్రతిదీ కూడా క్రిస్టల్ రాయలే, క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ఆ క్రిస్టల్ స్టోన్స్ మీద కూడా సన్నటి గీతలు చూసేదానికి చాలా అందంగా కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి స్టోన్స్ దొరికే దగ్గర డైమండ్ దొరికే ఛాన్స్ ఉందా? పల్నాడు మాచర్ల దగ్గర ప్లేస్ అయితే మనకి చెప్పలేదు. ఖచ్చితంగా ఆ ప్లేస్ తెలుసుకునేదానికి ప్రయత్నం చేయడానికి నాకంటూ మీకు వదిలేటువంటి ఈ ప్రశ్నలోనే నాకు సమాధానం దొరికితే నేను ఆ ప్లేస్కి వెళ్ళగలుగుతాను. పల్నాడు జిల్లా మాచర్ల దగ్గర తుర్గి అనే ఒక ఊరు దగ్గర వీళ్ళు వెతికున్నారు. ఖచ్చితమైన స్థలం మనకు తెలియదు. ఆ అన్న వాళ్ళకి దొరికినటువంటి ఈ రాళ్ళని వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను. ఈ వంకర్ టింకర్లో ఉన్నటువంటి స్టోన్ చూడండి. ఒక మనిషి దాన్ని ఒక శిల్పంలాగా చెక్కినట్టుగానే ఉన్నది. క్రిస్టల్స్ రాళ్ళు చూపించి డైమండ్ హంటింగ్ అని ఒక టైటిల్ పెట్టేసి వీడియో చేస్తున్నాను. ఒకవేళ అది చూపించే ప్రతి రాయి డైమండ్ అని అనుకొని మీరు వీడియో అయితే చూడమాకండి. క్లియర్గా తెలిసిపోతుంది అది క్రిస్టల్ స్టోన్ అని.
వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వీటిని డైమండ్స్ అనుకొని వాళ్ళు చాలా రోజుల నుంచి వాటిని చాలా భద్రంగా చేశారు. ఒక్కసారిగా నేను వచ్చి ఇవి వజ్రాలు కావనగానే వాళ్ళు చాలా బాధపడిపోయారు. వాళ్ళ ముఖంలో ఇన్నాళ్ళు చాలా సంతోషంగా ఉండింది. ఇవి క్రిస్టల్స్ ఒకటి కూడా డైమండ్ లేదని చెప్పటం ద్వారా వాళ్ళు చాలా బాధపడిపోయారు. ఆ స్టోన్ మీద మీరు గీతలు చూడొచ్చు. లైట్గా ఎల్లో కలర్ ఉన్నటువంటి స్టోన్ అయితే చాలా బాగుంది. వైట్గా అద్దంలాగా మెరిసిపోతున్న ఈ స్టోన్ మాత్రం సూది ముక్కరాయే. ఈ ఎల్లో కలర్ స్టోన్ మీద చిన్నపాటి గుర్తులు కూడా ఉన్నాయి. రాయి కూడా ఎప్పుడు టెస్ట్ చేసేటప్పుడైనా సరే, మనం వెతికి ఎవరికైనా ఇతరులకు చూపించేటప్పుడైనా సరే, దయచేసి కూర్చోబెట్టి ఎవరికైతే మనం చూపించాలనుకుంటున్నామో వాళ్ళకి అతన్ని లేదా మనం ఇద్దరం కూర్చొని ఇలా చూసుకోగలిగితే ఒకవేళ మిస్ అయిపోయిన స్టోన్ మనకి దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇది చిన్న స్టోన్, రెండు పక్కల ఒకేలాగా ఉంది అంచు. వీడియో మొత్తంలో చివర్లో ఈ స్టోన్ చూపించారు. వాళ్ళకి నమ్మకం ఈ స్టోన్ మీద ఉంది అనేసి. రెండు పక్కల ఉన్నటువంటి ఈ బుడ్డి స్టోన్ క్రిస్టల్ స్టోనే, కానీ చాలా అందంగా కనబడుతూ ఉంది. వాళ్ళ జీవితాలకి ఇదన్నా డైమండ్ అయి ఉన్నట్టే చాలా బాగుండేది. నాకు చాలా సంతోషం అనిపించి ఉండేది. కానీ ఒకటే క్రిస్టల్ రాయి ఈ విధంగా పెట్లుగా ఉంటుంది. ఇంతవరకు నేను ఇంత చక్కటి ఆకారంలో ఉన్నటువంటి క్రిస్టల్ స్టోన్స్ ఆల్రెడీ వీడియోలో చూడటమే తప్ప నేరుగా వెళ్ళి చూసిందే లేదు. అంత చక్కగా ఉన్నాయి ఇవి. స్కేల్ తోటి, కటింగ్ మిషన్ తోటి కరెక్ట్గా కట్టింగ్ చేసినటువంటి అందంగా కనబడుతున్నటువంటి ఈ రాళ్ళు. ఇలాంటి స్టోన్స్ దొరికే దగ్గర డైమండ్ దొరుకుతుందని మీరు నాకు కనుక చెప్పగలిగితే ఆ ప్రాంతానికి నేను వెళ్ళగలుగుతాను. ఆ ప్రాంతానికి నేను వెళ్ళి వీడియో తీయగలుగుతాను. ఈ స్టోన్ లోపల ఒక ఫ్లవర్ బొకే పెట్టినట్టు ఉంటుంది, ఒక చెట్టు ఆకారంలో. అది ఒక అందంగా కనబడుతుంది, కానీ అది వీడియోలో అంతగా క్లారిటీగా కనబడటం లేదు. వీడియో చూసేవాళ్ళు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వాళ్ళు వెతికినటువంటి అడ్రస్ మాచర్ల, పల్నాడు మాచర్ల దుర్గి. ఆ ఊరు ప్రాంతాల్లో వెతికాను అనేసి వాళ్ళు చెప్పటం జరిగింది. మాకు ఒక మనిషి సహాయం వల్ల ఈ ఇంటికి అయితే వెళ్ళి మేము వాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళని టెస్ట్ చేసి ఇంత చక్కగా ఉన్నటువంటి రాళ్ళని మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇన్నాళ్ళు నేను చేసినటువంటి వీడియో వల్ల కానీ నేను ఒకవేళ మీకు తప్పుడు దారిని పట్టించున్నట్లయితే దయచేసి నన్ను మన్నించండి. లేదు, మీరు చేసే వీడియో వల్ల మాకు మంచి జరుగుతుంది అని అనుకుంటే ఒక లైక్ చేయండి. ప్రతి స్టోన్ మీద వింత గుర్తులు అయితే ఉంటాయి. ఆ గుర్తులను మీకు చూపించడం కోసమే వీడియోలో ఒక ప్రయత్నం చేస్తాను అన్నమాట. చూపించే ప్రతిదీ కూడా డైమండ్ కాదు. ఇవన్నీ వేరే వ్యక్తులకు దొరికినటువంటి స్టోన్స్.
సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో నాలాంటి వాడు ఒకడు వెళ్ళి వీడియో తీసి వీటిని చెక్ చేసి మిషన్ తోటి డైమండ్స్ కాదని చెప్పగానే వాళ్ళకి ఎంతో బాధ కలిగించాలనిపించింది. క్రిస్టల్స్ దొరికే దగ్గర డైమండ్ దొరికే ఛాన్స్ చాలా తక్కువ. ఈ క్రిస్టల్స్తో పాటు లావా, కింబర్ ఆనవాళ్ళు ఉండగలిగితేనే డైమండ్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సూదిముక్కరాలు దొరికే దగ్గర డైమండ్ దొరికే ఛాన్స్ చాలా తక్కువే ఉండొచ్చు. ఇది క్రిస్టల్ యొక్క పలుకులు. ఇవి క్రిస్టల్ రాయి అంటే ఇలా ఉంటుంది, సూదిముక్క రాయి. ఇలాంటి ప్రాంతంలో డైమండ్ దొరికే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ఎక్కువ ఉండాలంటే, డైమండ్ దొరకాలంటే లావా, కింబర్ లాంటి ఆనవాళ్ళు గుర్తించగలిగితేనే విషయం ఉంటుంది, లేకుంటే లేదు.